మనోహరి రణవీర్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మనోహరి ఎలాగైనా అమర్ 6 అస్థికలను త్వరగా నదిలో కలిపేలాగా చేయాలి. ఆ ఇంట్లో 2-3 బ్యాడ్ ఇన్సిడెంట్లు జరిగితే ఖచ్చితంగా అమర్ భయపడతాడు అని చెప్పి అంటూ ఉంటే, కానీ వాళ్ళ ఇంట్లో 2-3 బ్యాడ్ ఇన్సిడెంట్స్ని మనం క్రియేట్ చేయగలమా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో అది మన వల్ల అవుతుందా అని రణవీర్ అంటూ ఉంటే, నా వల్ల అవుతుంది రణవీర్ అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఉదయాన్నే రణవీర్ చెంబ ఇద్దరు కూడా కారులో అమర్ ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. బాగి వాళ్ళ ఇంట్లో పాల ప్యాకెట్లు ఇవ్వడం కోసం అని చెప్పి ఒక వ్యక్తి బండి మీద అటువైపుగా వస్తాడు. అతను బైక్ మీద 2 పాల ప్యాకెట్లను రెడీగా ఉంచడంతో అప్పుడు రణవీర్ అక్కడికి వచ్చి అతనికి ఏవో మాటలు చెప్పి పక్కకు తీసుకొని వెళ్తాడు. అప్పుడు చెంబ తన దగ్గరున్న విషపు ఇంజెక్షన్ని ఆ పాలలోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఇక ఆ పాలతను ఆ విషయం తెలియక ఆ పాల ప్యాకెట్లను తీసుకువచ్చి మేడం పాలు అంటూ బాగి చేతికి ఇస్తాడు. బాగి కిచెన్లోకి వెళ్ళి గిన్నెలో ఆ పాలను పోసి కాగబెడుతూ ఉంటుంది. అమర్ సోఫాలో కూర్చొని ఉంటాడు. సోఫాలో కూర్చొని ఫోన్లో చూస్తూ రాథోడ్తో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. బాగి ఆ పాలను కాచిన తర్వాత అమర్ కోసం అని చెప్పి ఆ పాలతోనే కాఫీ చేసి తీసుకువెళ్ళి ఇస్తుంది. మరి విషం కలిసిన కాఫీ తాగిన తర్వాత అమర్కి ఏదైనా ప్రమాదం జరుగుతుందా? మళ్ళీ మనోహరి కుట్ర వల్ల బాగి అమర్ మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటాయా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.